హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర వేపుడు చేసుకుందామండి. ముందుగా ఈ తోటకూరని నేను వాటర్లో కడిగేసి ఉప్పు నీటిలో నానబెట్టి వాటర్లో కడిగేసి ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ తోటకూర మన తోటకూర అండి, హైబ్రిడ్ కాదు. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 7-8 వెల్లుల్లి ఒలిచి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి మనకు ఆవాలనేది కొంచెం చిటపటమనాలండి. వెల్లుల్లి కూడా మంచి కలర్ వస్తుంది, మనకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు మనం వేయించుకున్నాము. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి కదా, ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ పోగు ఇదంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాము. ముందే మనము తోటకూరలో ఉప్పు వేయకూడదండి. ఉప్పు వేస్తే వాటర్ వచ్చేసి కూర అంతా కూడా మెత్తగా అయిపోతుంది, అంత బాగుండదు వాటర్ వేసి. ఇప్పుడు ఈ ఆకు వేసాము కదా, ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించుకోవాలి మనం ఈ ఆకుని. చూడండి, ఇప్పుడు మనం 2-3 నిమిషాలు వేయించుకున్నాం కదా, హై ఫ్లేమ్ మీద పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నాము. నా రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా వేసాను. ఇప్పుడు ఇలా ఉప్పు వేసి కలుపుతూనే ఉండాలి. దీనికి మూత కూడా పెట్టవలసిన అవసరం లేదు. మూత పెట్టామంటే వాటర్ వచ్చేస్తుంది, కూర కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలానే కలుపుతూ మరొక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి, మనం ఇక్కడ ఇంకొక 2 నిమిషాలు వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనకి తోటకూర వేపుడు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి తీసేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, తోటకూర వేపుడు మనకు తొందరగా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ తోటకూర తినడం వల్ల చాలా మనకి ప్రయోజనాలు ఉన్నాయండి. తోటకూరలో ఇందులో ఫైబర్ ఉంటుంది, అలాగే ఇందులో క్యాలరీస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే రక్తం లేని వాళ్ళు తింటే
మనకు రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎముకలు కూడా గుల్లబారకుండా ఉంటాయండి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వారానికి 1-2 సార్లు అయినా తినాలండి కంపల్సరీ. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.